నాన్నగారు మీరు నా మాట విని ఇంటి పెద్దగా ప్రియమైన పుత్రరత్నానికి పోనీ అలా కాకపోతే చెత్తనా కొడుక్కి నువ్వు మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లకి బెట్టింగ్లు అయ్యి ₹1,00,000 2,00,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని మన పాత బైక్ అమ్మి ₹1,00,000 ఇచ్చి పోనీ నేనే తీసుకొస్తాను కొనడానికి పార్టీని కూడా. మీరు నాకు డబ్బులు ఇచ్చిన 6 వారాల్లో ఏప్రిల్ నెల అయ్యేలోపు 10 లక్షలు, మే నెలలో 10 లక్షలు, లేదా ప్లే ఆఫ్స్లో ఇంకో 10 లక్షలు తీసుకొచ్చి బెట్టింగ్ వేసి మొత్తం కలిపి 25 లక్షలు 6 వారాల్లో, 6 ఏళ్ళ తర్వాత కాదు, మార్చి 22ని మీరు ఇస్తే కరెక్ట్గా మే 22 లోపుని 1 2 3 4 5 6 7 8 పోనీ 9 వారాల్లో పోనీ ₹20 లక్షల లిక్విడ్ క్యాష్ అయినా తెస్తా, ఒక 3 BHK ఇల్లైనా కొంటా మన ఫ్యామిలీకి. లేకపోతే నన్ను మన ఫ్యామిలీ వాళ్ళందరూ లైఫ్లో నమ్మకండి. ఒకటి ఇప్పుడు మాత్రం కాదు రెండు నేను చెప్పేది ఏంటంటే నా మాట విను. ఆవేశపడకు. కెపాసిటీ ప్రపంచానికి తెలియాలి, మన చుట్టాలకు తెలియాలి. పెద్ద పెద్ద కార్లని కొనేద్దాం డాడీ, కొందువు గాని. మీరు నన్ను నమ్ముతారా లేదా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నన్ను 30 ప్రశ్నలు అడిగారు. నేను చెప్పేది ఒక్కటే, ఒక్కసారి విను. మన ఇల్లు బాగా చిన్నది అయిపోయింది, ఒక 3 BHK కొనగలరా? ఎలా కొంటాను రా నా ఒక్కరి సంపాదనతో? నువ్వేమైనా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తావా? బెట్టింగ్ వేస్తానంటున్నాను కదా. పోనీ ఏదో ఒకటి సావు. నేను అనేది ఏంటంటే నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా